Hello friends, thank you so much for tuning in and welcome back to my channel once again. ఈరోజు నా వర్క్షాప్లోని ఇంతకు మునుపు ఒకసారి చేసిన ఏసీ కంప్రెసర్ రీప్లేస్ చేశాను ఒక ఫోర్డ్ ఫిగోకి. ఆ కంప్రెసరు అప్పుడు ఐ థింక్ నేను ఫస్ట్ మేలోని నేను పోస్ట్ చేశాను. నేను దాని లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. అప్పట్లో కంప్రెసర్ ఆ ఫోర్డ్ ఫిగో కార్కి రీప్లేస్ చేయడానికి కారణం ఏమిటంటే అది ఆయిల్ లేక సఫర్ అయ్యి మొత్తం మెటల్ పార్టికల్స్ వచ్చేసినాయి. మెటల్ షేవింగ్స్ వచ్చేయటం వలన తప్పనిసరి పరిస్థితుల్లోనే మనం కంప్రెసర్ అసెంబ్లీ యాజ్ అ హోల్ అండ్ ఎవాపరేటర్ అండ్ కండెన్సర్ తీసేసి పైప్స్ అన్ని క్లీన్ చేసి ఎక్స్పాన్షన్ వాల్తో సహా అన్నీ మనం తీయాల్సి వచ్చింది. సో ఇప్పుడు అదే కంప్రెసర్ని ఇప్పుడు నాకు కొంచెం ఎడిట్ చేయడానికి టైం దొరికి ఎడిట్ చేశాను. సో డిస్మాంటిల్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, డిస్మాంటిల్ చేస్తూ అసలు యాక్చువల్గా ఏంటైంది అనేది చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఎండ్ వరకు వాచ్ చేయండి. సో కంప్రెసర్ సక్షన్ అండ్ డిశ్చార్జ్ పోర్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ పై కవర్ని తీసేసాను. లోపల చూసారు కదా, ఆ మెటల్ షేవింగ్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ కంప్రెసర్ డిస్మాంట్లింగ్ లేకపోతే ఆ రోజు వెహికల్కి చేసిన పర్సను మహేష్ అని నా దగ్గర ట్రైనింగ్ కోసం వచ్చిన పర్సను. సో తను ఇప్పుడు ఇది డిసాసెంబుల్ చేస్తున్నాడు. సో ఈ ఒక్కొక్క కంప్రెసరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో ఈ ఫోర్డ్ ఫిగో కంప్రెసర్లోని మనం ఆ ఫ్రంట్ టాప్ కవర్ తీసేయచ్చు. కొన్నిటికేమో ఫ్రంట్ కవర్ అండ్ రియర్ కవర్ కూడా ఉంటాయి. దీనికైతే ఫ్రంట్ కవర్ ఒకటి తీస్తే మనకి దాంట్లోనే ఆ షార్ట్ ఆయిల్ సీల్ ఒకటి ఉంటుంది. ఆయిల్ సీల్ మనం ఆయిల్ ఏమి బయటికి రాకుంటే గ్యాస్ లీక్ అవ్వకుండా ఉండడానికి అది మనకి అడ్జస్ట్ చేస్తుంది. సో ఫ్రంట్ కవర్ తీసేసిన తర్వాత దానికి ఒక ఐ థింక్ 6 హెక్సాగనల్ బోల్ట్స్ ఉన్నాయి. సో యాలన్ కీ తోటి మనం ఆ బోల్ట్స్ని తీసేయగలిగితే ఫ్రంట్ టాప్ కవర్ వచ్చేస్తుంది. సో మహేష్ ఫ్రంట్ టాప్ కవర్ తీస్తున్నాడు. సో వాయిస్లో పెట్టి టాప్ కవర్ని నట్లు బోల్ట్లు ఏవైతే ఉన్నాయో అవి లూజ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ స్ట్రైట్ అవే పొజిషన్లో పెట్టిన తర్వాత ఆ టాప్ కవర్ బోల్ట్స్ ఫుల్గా బయటికి తీసేసి అప్పుడు టాప్ కవర్ని ఈజీగా మనం రిమూవ్ చేసేయచ్చు. యూజువల్గా ఏ వెహికల్లోనైనా ఏసీ రిపేర్స్కి వచ్చేటప్పుడు ఇట్లాంటి కంప్రెసర్స్లోని మనము రిపేర్ చేసేదంటూ ఏమీ ఉండదు. 90% ఆఫ్ ద రిపేర్స్ ఆర్ ఏసీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కంప్రెసర్లోకి కంప్లైంట్ వెళ్ళింది అన్న స్టేజ్ వచ్చిందంటే యూజువల్గా అవి కంప్రెసర్ రీప్లేస్మెంటే నెససరీగా ఉంటుంటాయి. ఈ పర్టికులర్ మోడల్లోని మనం రిపేర్ చేసి వేసేదంటే ఏముండదు. ఒక్కొక్కసారి చాలా రేర్ కేసెస్లోనే కంప్రెసర్ లోపల ఉండే రీడ్ వాల్వ్స్ ఏవైతే ఉంటాయో అవి సక్షన్ అండ్ డిశ్చార్జ్ పనిలోని అది మనకు అసిస్ట్ చేస్తాయి. సో ఆ రీడ్ వాల్వ్ ప్లేట్స్ ఏమైనా ఆర్ ద వాల్వ్ అసెంబ్లీ ఇట్ సెల్ఫ్ ఏదైనా మనకి కొత్తదిగానే దొరికితే మార్చడానికి ఛాన్స్ ఉంటుంది. జనరల్గా అంతవరకు మనకి కంప్రెసర్ అలౌ చేయదు అంటే ఈ డిజైన్లోనే. సో బేసికల్గా కంప్రెసర్ రీప్లేస్మెంట్ విల్ బీ ద లాస్ట్ ప్రొసీజర్ అనమాట. సో మహేష్ ఆ బోల్ట్స్ అన్నీ తీసేశాడు. ఇప్పుడు ఆ పై కవర్ని కొంచెం మనం విగిల్ చేసి అలా తీసేస్తే వచ్చేస్తుంది. సో ఆ విగిల్ చేసి తీయడానికి మనకి ఇక్కడ కొంచెం ఈజీగా లేదు కాబట్టి కంప్రెసర్ని కొంచెం పైకి మళ్ళీ వాయిస్లో ఫిక్స్ చేసి దాన్ని కానీ మనం విగిల్ చేయటం జనరల్గా విగిల్ చేస్తే వచ్చేస్తుంది. కానీ ఇది సీజ్ అయిపోయిన కంప్రెసర్ కాబట్టి మే నాట్ కమ్ విగిల్ అంటే మనం అటు ఇటు ఆడిస్తూ పైకి లాగితే వచ్చే విధంగా అయితే కనబడట్లేదు. సో చిన్నగా ఒక చిన్న హ్యామర్ తోటి కానీ మనం ట్యాప్ చేయగలిగితే, సో ఇవి నేను చూపిస్తున్నాను కదా, ఆ జంక్షన్ నుంచి పైకి వచ్చేస్తుంది. సో హ్యామర్ తోటి ఇప్పుడు మహేష్ ట్యాప్ చేస్తున్నాడు, మీరు కొంచెం చూడగలిగితే అది ఆల్రెడీ మూవ్ అవటం మొదలుపెట్టింది. సో అలా చిన్నగా తీసేస్తే సరిపోతుంది. సో ట్యాప్ చేసేస్తే మనకి మొత్తం కంప్రెసర్లోని ఈ పై పోర్షన్ వచ్చేస్తుంది. పై పోర్షన్ వచ్చిన తర్వాత లోపల ఉండేది ఆ పిస్టన్ అండ్ స్వాష్ ప్లేట్ అసెంబ్లీ ఉంటుంది విత్ బ్యాక్ అండ్ బేరింగ్. నెక్స్ట్ బ్యాక్ వెనకాతలు కూడా ఒక రీడ్ వాల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు క్లియర్గా చూడండి, ఒక మారు చూస్తే ఆ పైకప్ తీసినట్టు కదా, చూసారా మాయిశ్చర్ పట్టేసి ఆయిల్ లేక ఎలా సఫర్ అయిందో కంప్రెసర్. సో అది ఫ్రంట్
ఫ్రంట్ కవర్కి ఆ బేరింగ్ ఆయిల్ సీల్ ఉంటుంది. మనం ఎప్పుడైనా గ్యాస్ లీక్ వచ్చినప్పుడు జనరల్గా ఆయిల్ సీల్ మార్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆయిల్ సీల్ జనరల్గా మార్చడానికి రిపేర్స్ అవుతూ ఉంటాయి. కానీ ఈ మిగతా మేజర్ కంప్రెసర్ రిపేర్స్ అంటూ చేసి ఐ థింక్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్, అంటే అంత ఎఫెక్టివ్ కాదు. సో దట్స్ వై యూజువల్గా రీప్లేస్మెంట్కి వెళ్తూ ఉంటారు. ఇది ఐ వుడ్ సే టోటల్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ ఏసీ టెక్నీషియన్. ఇంతకుముందు ఏసీ రిపేర్ ఈ బండికి ఎవరైతే చేశారో, ఎక్కడో గ్యాస్ ఎక్కించారంట బయటన, ఎక్కించినప్పుడు ఆ పర్టికులర్ టెక్నీషియన్ చేసిన మిస్టేక్ అని అనొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైనా వెహికల్ గ్యాస్ పోయింది అని ఎక్కించడానికి కస్టమర్ మన దగ్గర తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా గ్యాస్ ఎందుకు పోయింది చూడాలి. ఆ లీక్ అరికట్టినప్పుడు గ్యాస్తో పాటు ఇప్పుడు మీకు చూపిస్తుంది రీడ్ వాల్ ప్లేట్. ఆ రీడ్ వాల్ ప్లేట్లోని అవి చిన్న బ్లేడ్లు లాగా ఉంటాయి. సో ఆ బ్లేడ్లు పైకి లెగిస్తే కన్నాన్ని ఓపెన్ చేసినట్టే, అంతే. చూడండి, మీకు నేను చేతితో కొంచెం లాగి చూపించడం ట్రై చేస్తాను. సో మీరు చూస్తే ఆ బ్లేడ్ లాగా ఉన్నాయి కదా, అది కొంచెం చేతితో ఎత్తితే చిన్న లేచినప్పుడు ఆ కన్నా నుంచి గ్యాస్ వెళ్తుంది. సో అదొక మెకానిజం యాజ్ టు హౌ ద గ్యాస్ లోపలికి వచ్చి కంప్రెసర్ మళ్ళీ బయటకు వెళ్తుంది అన్నది. సో నేను చెప్తున్నాను కదా, లాస్ట్ టైం ఎవరైతే టెక్నీషియన్ అటెండ్ అయ్యారో, ఎప్పుడైనా మనం ఏసీ గ్యాస్ లీక్ కోసం వచ్చి గ్యాస్ లీక్ ఎక్కడ అవుతుందో అది అరికట్టేసిన తర్వాత, డయాగ్నోస్ చేసి అరికట్టిన తర్వాత డెఫినెట్గా కంప్రెసర్లోని ఆయిల్ ఎంత ఉందో చూసి దాన్ని ఆయిల్ కావలసినంతగా మళ్ళీ మనం ఫిల్ చేయగలగాలి. ఆ ఫిల్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్సే ఇవి. సో ఈసారి వచ్చేటప్పటికి చుక్క ఆయిల్ కూడా లేకపోవటం వలన డ్యూ టు ఫ్రిక్షన్, చూసారు సిలిండర్స్లోనే ఎంత గేదెలు పట్టేసినాయో, నేను చేతితో తిప్పలేకపోతున్నాను. అందుకే కటింగ్ ప్లేయర్ పెట్టి తిప్పాల్సి వస్తుంది. అక్కడికి వచ్చింటే స్టక్ అయిపోతుంది, అంటే అడ్డుతుంది అనమాట. సో అంటే పార్టికులేట్ మ్యాటర్ పిస్టన్కి బోర్కి మధ్యలో ఎక్కడో స్టక్ అయి ఉంటే అది ఇంకా తిప్పడానికి అవ్వట్లేదు. సో ఇది ఓన్లీ డిస్మాంట్లింగ్ ప్రొసీజరు. దీన్ని నేను మళ్ళీ వాడను కాబట్టి అంత సున్నితంగా హ్యాండిల్ చేయట్లేదు. బట్ అదర్వైజ్ ఎప్పుడైనా ఏసీ రిపేర్స్ చేసినప్పుడు కానీ, ఇంజిన్ రిపేర్స్ చేసినప్పుడు కానీ, ఫర్ దట్ మ్యాటర్ ఎనీ రిపేర్ వర్క్ ఎక్స్ట్రీమ్ కేర్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లీన్లీనెస్తో చేయాలి. సో ఇప్పుడు ఆ పిస్టన్ అసెంబ్లీ, స్వాష్ ప్లేట్ అండ్ పిస్టన్ అసెంబ్లీ అంటే ఈ పర్టికులర్ మోడల్ అలాగ వచ్చింది. సో మహేష్ ఇప్పుడు అది ఎత్తి చూపిస్తున్నాడు కదా. సో స్వాష్ ప్లేట్ అండ్ పిస్టన్ అసెంబ్లీ అన్నది అలాగ బయటికి తీసేశాడు. సో చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు కదా, ఆయిల్ లేకపోవటం వలన ఎలా సఫర్ అయిందో. సో ఆ పిస్టన్స్ ఆ హోల్స్లోనే కాల్డ్ బోర్స్ అవి ముందుకి వెనక్కి స్వాష్ ప్లేట్ యాంగిల్ వలన తిరుగుతూ ఉంటాయి. ఇది క్లచ్ టైప్ సిస్టమ్ కాబట్టి స్వాష్ ప్లేట్ ఫిక్స్డ్ యాంగిల్లో ఉంటుంది. అదే కానీ క్లచ్ లెస్ సిస్టంలోనైతే స్వాష్ ప్లేట్ యాంగిల్ని కంప్యూటరు త్రూ ఇట్స్ సర్క్యూట్ మారుస్తూ ఉంటుంది అనమాట. యాంగిల్ మార్చినప్పుడు పిస్టన్ స్ట్రోక్ అంటూ మారుతుంది, అంటే పిస్టన్ ట్రావెల్ డిస్టెన్స్ మారుతుంది. దాన్ని బట్టి ఎంత కంప్రెషన్ అవ్వాలో అంత కంప్రెషన్ అవుతూ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఆఫ్ ద అవర్. లైక్ క్యాబిన్ ఎయిర్ టెంపరేచర్ని బట్టి స్వాష్ ప్లేట్ యాంగిల్ మారుతూ ఉంటుంది. అది కంప్యూటర్ చూసుకుంటుంది. కంప్యూటర్ సెన్స్ చేసి క్యాబిన్ ఎయిర్ టెంపరేచర్ని సెన్స్ చేసి స్వాష్ ప్లేట్ యాంగిల్ మారుస్తూ ఉంటుంది. ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ ద్వారా కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. ఈ క్లచ్లెస్ సిస్టంలోని కంప్రెసర్ కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటుంది. వెదర్ ఏసీ ఆన్ చేసినా ఆన్ చేయకపోయినా కంప్రెసర్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది. సో ఇది చూస్తే బాటమ్ రీడ్ వాల్ అసెంబ్లీ అలా ఆ బాటమ్ ఎండ్లో ఉండిపోయింది అలాగా. సో అది జస్ట్ మనం అలా తీసేస్తే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ ద టోటల్ డిసెసెంబ్లీ ఆఫ్ అ ఏసీ కంప్రెసర్ ఇన్ అ ఫోర్డ్ ఫిగో. ఇది శాండన్ మోడల్ ఈ కంప్రెసర్. సో శాండన్ కంపెనీ దీన్ని తయారు చేస్తుంది. సో లోపల ఒక బాటంలోని ఒక మన రీడ్ వాల్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది, అలాగే పైన టాప్ అండ్ కవర్లో ఫ్రంట్ ఎండ్లోని ఒక రీడ్ వాల్ అసెంబ్లీ ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ వర్కింగ్స్ అనేది నేను నా క్లాసెస్లో చెప్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే, నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా నెంబర్ 8985384993. సో మేము ఏసీ ట్రైనింగ్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్, ఇంజిన్ పర్ఫార్మెన్స్ డయాగ్నోస్టిక్స్ ట్రైనింగ్, పెయింటింగ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము నా వర్క్షాప్లోని. వీఆర్ సిచ్యువేటెడ్ ఇన్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ చాలామంది వచ్చి నేర్చుకుని వెళ్తూ ఉన్నారు. ఎవరైనా ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో ఈ కంప్రెసర్లోని నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఆ కన్నం చూపిస్తున్నాను కదా, సక్షన్ అండ్ డిశ్చార్జ్ ఆ కన్నాల్లోంచి వచ్చి పై ఛాంబర్, బాటమ్ ఛాంబర్లోనే ఉన్న గ్యాస్ని
అంటే ఒక సైడ్ సక్షన్ ఉంటే ఇంకో సైడ్ డిశ్చార్జ్ ఉంది. సో ఒక సైడు ఈ సక్షన్ లాక్కొని దాన్ని కంప్రెస్ చేసి డిశ్చార్జ్ చేస్తాయి. సో దిస్ ఇస్ హౌ ఏసీ కంప్రెసర్ వర్క్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ మోడల్, శాండ్ అండ్ కంప్రెసర్ మోడల్ ఇది ఇన్ ఫోర్డ్ ఫిగో వెహికల్ మేము రిపేర్ చేసిన దాంట్లో, ఫోర్డ్ ఫిగో వెహికల్. సో మహేష్ లాగడానికి ట్రై చేస్తున్నాడు, స్టక్ అయిపోయింది కాబట్టి అంత ఈజీగా రాదు, నేను చిన్నగా ట్యాప్ చేస్తే వచ్చేస్తుంది. సో అది ట్యాప్ చేసి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో ఈరోజు ఆదిలక్ష్మి ఐ థింక్ హ్యాండ్లింగ్ చేస్తుంది. సో ఆదిలక్ష్మి ఏదైతే ఉందో అది ఓపెన్ చేసింది ఆల్రెడీ. సో కంప్రెసర్ ఇన్నర్ పార్ట్లోనే ఇది మనం బోర్ అనొచ్చు, ఇది బోరు ఆదిలక్ష్మి చూపిస్తుంది, అది బోరు. ఇటువైపు ఏమో ఉండింది లెఫ్ట్ హ్యాండ్, తన లెఫ్ట్ హ్యాండ్తో చూపిస్తుందేమో పిస్టన్ అసెంబ్లీ ఆన్ ద స్వాష్ ప్లేట్. స్వాష్ ప్లేట్ చూస్తున్నారా, ఒక యాంగిల్లో ఉంది, అది ఫిక్స్డ్ యాంగిల్ అనమాట. సో ఎప్పుడైతే మనకి ఇంజిన్లో క్రాంక్ షాఫ్ట్ తిరిగినట్టుగా నీ షాఫ్ట్ తిరుగుతూ ఉంటే ఆ స్వాష్ ప్లేట్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి అది స్ట్రైట్గా లేకపోవడం వలన పిస్టన్ ముందుకి వెనక్కి తోస్తూ ఉంటుంది. సో దానివల్ల సక్షన్ కంప్రెషన్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఏసీ కంప్రెసర్ వర్క్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ neighbors, friends, well wishers, so that they'll be benefited. Next, subscribe చేయడం మాత్రం మర్చిపోకండి, that gives us a boost. So thank you so much for your time. We'll see you again.